ఈ సంవత్సరం నేను ఒక కంటిన్యూగా ఒక 11 మంత్స్ మీరు ఇది చేయండి. మీ లైఫ్‌లో ఎంత చేంజ్ కనపడుతుంది అంటే చాలా చేంజ్ కనపడుతుందనమాట. ఎందుకు నేను ఇప్పుడు చెప్పాలనుకున్నాను అంటే, ఈ జనవరి నుంచి మనం ఎన్ని నెలలు చేశాము అనేది గుర్తుపెట్టుకోగల శుభ్రంగా Correct. నవంబర్ వరకు చేసేస్తే హ్మ్. హాయిగా జనవరి టు సరిపోతుంది. నవంబర్ మనం చేసామనుకోవచ్చు. Hmm. ఈ 11 మంత్స్ చేస్తే చాలు. తర్వాత చేసినా పర్వాలేదు. కానీ ఈ 11 మంత్స్‌లో మీకు అబండెన్స్ అనేది చాలా ఉంటుందన్నమాట. అయితే మనకి చాలా సార్లు నేను చెప్పాను. యూనివర్స్‌కి రిలేటెడ్‌గా ఒక 12 సూత్రాలు ఉన్నాయి. అంటే 12 లాస్ ఆఫ్ యూనివర్స్ ఉన్నాయి. అవి చెప్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అనంటే, అబ్బా! మనం ఎలాగో అలానే బ్రతుకుతున్నాంగా, మనం అదే పని చేస్తున్నాంగా అన్నట్టుగా ఉంటుందన్నమాట. హ్మ్. చాలా ఈజీవి. అంటే ఏదైతే నువ్వు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అనేది మనం చెప్పుకున్నాం. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కిందకి చిన్నగా చెప్పాలి అంటే, నువ్వు ఏదైతే ఇస్తావో అదే